అండి అందరికీ నమస్తే. నేను మీ అమృత విజయ్. నా కిచెన్ చూడండి ఎంత డర్టీగా ఉందో. సో కిచెన్ క్లీన్ చేయాలని డిసైడ్ అయ్యాను. ఒక సింపుల్ ట్రిక్తో ఈ కిచెన్ మొత్తం క్లీన్ చేస్తాను. జిడ్డు మొత్తం లేకుండా, మనం రబ్ చేసే పని లేకుండానే సింపుల్గా క్లీన్ అయిపోతుందండి. టైల్స్ కదా, చాలా తొందరగా క్లీన్ అవుతుంది. నేను పాతది హ్యాండ్ వాష్ బాటిల్ ఒకటి తీసుకున్నానండి. ఇందులో 1.5 ప్యాకెట్ షాంపూ తీసుకున్నాను. దీనికి 2 కర్పూర బిళ్ళలు ప్లస్ కొద్దిగా సాల్ట్ తీసుకున్నానండి. ఇది వాటర్ వేసుకొని షేక్ చేసుకుంటే టైల్స్, కిచెన్లో టైల్స్ కానీ అక్కడ ఉన్న ఏవైనా ఐటమ్స్ కానీ వాటి మీద కొంచెం స్ప్రే చేసుకుంటే క్లీన్ చేసుకుంటే జిడ్డు అనేది లేకుండా పోతుందండి. చాలా బాగుంటుంది. కిచెన్లో బొద్దింకలు కానీ, చిట్టీగలు కానీ, చీమలు కానీ అస్సలు రావండి. చాలా క్లీన్గా ఉంటుంది. చూడండి ఈ డబ్బా కూడా ఎంత డర్టీగా ఉన్నదో. ఇలా రబ్ చేసుకున్నాను, చాలా నీట్గా వస్తుందండి. మనం ఫ్రిడ్జ్ పై అరటిపళ్ళు కానీ, ఈ టమోటాలు కానీ కొంచెం వాడినా కూడా, కుళ్ళినా కానీ స్మెల్ వస్తూ చిట్టీగలు వచ్చేస్తాయి కదా, అది కూడా రాదండి. స్టవ్ చూడండి అంతకుముందు ఎంత డర్టీగా ఉండేదో, ఇప్పుడు చూడండి చాలా క్లీన్గా నీట్గా అయిపోతుంది. చూడండి అస్సలు జిడ్డు అనేది ఉండదండి ఈ స్ప్రేతో. మనం ఈ బాటిల్ కాకుండా ఇంకా స్ప్రే బాటిల్ ఏదైనా తీసుకొని మన తినే వస్తువుల దగ్గర ఏదైనా పెట్టినప్పుడు ఇక్కడ స్ప్రే చేసుకుంటే అక్కడ దాని మీద ఈగలు కానీ, దోమలు కానీ అస్సలు వాలవండి. మనకు చాలా క్లీన్ అండ్ గ్రీన్గా ఉంటుంది. ఇది కూడా మీరు కూడా చూసేయండి నేను ఎలా క్లీన్ చేస్తున్నానో, ఎంత ఫాస్ట్గా అయిపోతుందో కూడా చూసేయండి. అసలు స్క్రబ్ కానీ, పీసెస్ కానీ ఏవి యూజ్ చేయడానికి అవసరమే లేదండి. అసలు సోప్ కూడా అవసరం లేదు. ఈ షాంపూ ప్యాకెటే చాలు. నాకు ఈ షాంపూ ప్యాకెట్ నేను ఇలా బాటిల్లో నింపి పెట్టుకుంటే 1 వీక్ వస్తుందండి. నాకు డైలీ క్లీన్ చేస్తూ ఉంటాను కాబట్టి నాకు 1 వీక్ వస్తుంది. అదే మీరు వీక్లీ వన్స్ అయితే 1 మంత్ వస్తుందండి. సింక్ కూడా మిగిలిన హాఫ్ షాంపూ ప్యాకెట్ తీసుకొని సింక్ మొత్తం ఎంత క్లీన్గా చేసేసాను చూసుకోండి. చాలా నీట్గా వచ్చేస్తుంది కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.